ఈ సోషల్ మీడియా వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ప్రధానంగా మన నష్టాల గురించి ఆలోచిస్తే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇది పిచ్చి వాళ్ళగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత అప్పటికి పిల్లల చేతిలో ఫోన్ ఉండవద్దని తల్లిదండ్రులు గదమాయించడం, బెదిరించడం జరిగేది. అలాంటిది తల్లిదండ్రులే ఫోన్లు కొని వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఫోన్లు ఇచ్చారో సాధారణంగా పిల్లలు వాళ్ళ పాఠాల కోసం కంటే క్రమంగా సోషల్ మీడియా వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా అంటే ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకుంటే ఇక్కడ రెండు పనులు మనం ఆలోచించాలి. గూగుల్ సంబంధించింది ఒకటి, రెండవది సోషల్ మీడియా. సోషల్ మీడియా అనగానే మనకి ఫేస్బుక్, వాట్సప్, తర్వాత ఈ ఇన్స్టాగ్రాము అలాంటివన్నీ వస్తాయి. అవి ప్రతిదీ కూడా మనకి వేరు వేరు కంటెంట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మనకు ఉపయోగపడి చాలా తక్కువగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ పట్ల పిల్లలు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన గేమ్స్, తర్వాత కార్టూన్స్ వాటి పట్ల కూడా చిన్న పిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అవుతున్నారు. వీటిని నిరోధించడానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఉద్దేశంతో జరుగుతున్న చర్చ ఇది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో గత సంవత్సరమే నిషేధించడం జరిగింది. డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన ఇండియా దగ్గరకు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా దేశంలో కర్ణాటక ప్రభుత్వం దీన్ని అమలుపరచడానికి రంగం సిద్ధం చేసి ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆల్రెడీ బడ్జెట్ సమావేశంలో దీన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. నిషేధించడానికి ముందు ఆయన చాలా కసరత్తు చేశారు. ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో, మేధావులు, వీసీలు అంటే కళాశాల విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్తో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఈ నిబంధనలు ఎలా అమలుపరచాలి, పిల్లల్ని విద్య పట్ల ఎలాగ ప్రోత్సహించాలి, ఫోన్ ఉన్న తర్వాత ఒక ఫోన్ను సరిగ్గా ఎలా ఉపయోగించాలి, ఇలాంటి దుష్ఫలితాలు ఇచ్చేటువంటి వెబ్సైట్ల జోలికి ఎలా వెళ్లకుండా ఆపాలి అన్న దాని మీద చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది సిద్ధరామయ్య గారు. ఇది ఒక పక్క జరుగుతుండే కానీ మరో పక్క మన ఏపీలో చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నిన్న ప్రకటించడం జరిగింది. కాకపోతే కర్ణాటకలో 16 సంవత్సరాల వరకు నిషేధిస్తే ఏపీలోకి వచ్చేటప్పుడు 13 అన్నారు. ఇంకా దాని మీద స్పష్టమైన ఇది లేదు. ఎందుకంటే 13 నుంచి 16 అని చెప్పారు కాబట్టి అది కూడా 16 చేయవచ్చని మనం అనుకుంటున్నాం. కానీ 16 చేయడం అంటే మాత్రం చాలా మంచి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. 90 రోజుల్లోగా విధి విధానాలు తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది. ఈలోగా చంద్రబాబు నాయుడు కూడా లోతుగా దీన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఎలా చేయాలి, నిషేధించడం ఎలాగా, నియంత్రించడం అంటే క్వశ్చన్ లేదు, నిషేధించడం అన్నారు. నియంత్రించడం అంటే పెద్దవాళ్ళు చేయొచ్చు కానీ పిల్లలకు వచ్చేటప్పుడు పూర్తిగా నిషేధమే కరెక్ట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కళాశాలలు కానీ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా వల్ల 100% చెడిపోతున్న మాట మాత్రం వాస్తవం.